నమస్కారం. ఈరోజు చిలుకూరుపేటలో నా తెలిసి దేశంలో ఎక్కడ జరగట్లేదు అనమాట. ఈ విధంగా రెండోసారి ఎంప్లాయీస్కి ఓటింగ్ అనేది చిలుకూరుపేటలోనే రీసెంట్గా స్పెషల్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఎంపీ ఓటింగ్ అనేది రెండోసారి ఈరోజు ఎంప్లాయీస్కి జరుగుతూ ఉంది. దానికి కారణం 3 రోజుల క్రితం జరిగినప్పుడు చిన్న తప్పిదం, ఒక స్లిప్ పెట్టాల్సింది స్లిప్ ఇవ్వడం వల్ల తప్పడం జరిగింది. అయితే ఎంప్లాయీస్ అందరినీ కోరేది ఒకటే, తీసుకెళ్ళుకోకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మీ ఓటుని ఈరోజు రేపు ఇంకా ఎక్స్ట్రా బూత్ కూడా పెట్టారు. 5 బూత్లు ఉంటే ఇప్పుడు 6 బూత్లు పెట్టారు. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించాలని చెప్పి మేము అందరూ కూడా కోరుతా ఉన్నాను. అంతకంటే నేను పార్టీగా ఇది చెప్తే బాగుంది. రెండోసారి వచ్చినప్పుడు ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది సార్. 1219 ఓట్లు పోలైనవి, కానీ ఇవాళ చాలా మందకొడిగా ఉంది. 2 days ఇచ్చారు. అప్పుడు ఓటింగ్ శాతం తగ్గినప్పుడు మీకేమైనా నష్టం జరిగే అవకాశం ఉంది? ఓటింగ్ శాతం తగ్గదనే నమ్మకం. ఎందుకంటే సాయంత్రానికి కొద్దిగా 3 4 అందరూ కూడా వస్తారు. పోయినసారి కూడా అంతే చూసాం, ఈవినింగ్ కొద్దిగా రష్ పెడుతూ ఉంది. అయితే ఇప్పుడైతే మధ్యాహ్నం పూట పూర్తిగా ఖాళీగా ఉంది. ఎవరైనా తొందరగా ఓటు వేసి వెళ్ళాలనుకున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే రండి, వెంటనే ఓటు వేసి వెళ్ళచ్చు. ఈవినింగ్ అయితే కొద్దిగా చల్లబడుతుంది కాబట్టి అందరూ ఎక్కువ మంది వస్తారు. కొద్దిగా ఒక బూత్ ఎక్కువ పెట్టారు కాబట్టి అంత రష్ ఉండకపోదు. పైగా ఒక్క ఓటే కాబట్టి అంత రష్ ఉండకపోదు. కానీ ఇప్పుడైతే కొద్దిగా ఈజీగా ఒక 1 2 నిమిషాలు అయిపోయే పరిస్థితులు కాబట్టి వచ్చి మధ్యాహ్నం పూట వచ్చి ఓటు వేయాలనుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.